गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः अमरमहतारं सर्वसम्पदं स्वदाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं नमाम्यहं आञ्जनेय महावीरं ब्रह्म विष्णु शरणात्मकं करुणात्मकं प्रभो शान्तं रामदूतं नमाम्यहं नमाम्यहं
అందరికి దండం పెట్టు. సభకు ఇచ్చేసినటువంటి కళాకారులు కళాపోషకులకు మరియు తదుపరిగా చేసినటువంటి తోటి సోదరులు మాయకులు దీపులు సమాధులు అర్పించుకుంటూ మరి ఈ రోజు శ్రీరామి నవమి సందర్భంగా మహా పర్వదినం కాబట్టి మరి ఈ రోజు మరి స్వర్గస్థులు కొండబాబు గారు వారు రిలేషన్ శ్రీనుబాబు గారు పొన్నాడు వాస్తువులు మీ అందరినీ దర్శించుకునే భాగ్యం మాకు ఈ అవకాశం కల్పించారు కాబట్టి వారికి మీకు ప్రతి ఒక్కరికి పేరు తిరగడం హృదయపూర్వక నమస్సుమాంతులు అర్పించుకుంటూ మరి కథ ప్రారంభిస్తున్నామండి. మరి కథ ప్రారంభ దశలో మాత్రమే ఉన్నాము. మా ఎంతో అనేకమైన తప్పు ఉండొచ్చు, మా తప్పును ఒప్పుగా భావిస్తూ మీరు ఆనందిస్తూ మమ్మల్ని ఆనందిస్తారని కోరుకుంటూ మరి కథ ప్రారంభిస్తున్నాం.
అర్థం కాదు. ఇందాకేమో చీరో డేట్ ఉందా మీ అమ్మాయి ఏంటన్నది నాయన ఎలాగా ఈరోజు డేట్కి వెళ్తున్నావు శ్రీకాకుళం దగ్గర వెళ్తున్నావు వెళ్ళేటప్పుడు మళ్ళీ పూలు తాగుతామ్మా. అచ్చా నాకు పెద్ద ఎత్తు ముద్దు మీ అమ్మాయి అంటుంది కదా ఈ మహాతల్లి గజం పోదలు కొనని చూస్తాను జనం మధ్య పడిపోతాం ఎక్కడ తిరిగి మా కూడా వచ్చానండి నన్ను ఏమన్నావు ఈ మహాతల్లి అంటే మనలాంటి కళాకారులు ఈ మహాతల్లి ఉన్నారు. ఈ స్టేజ్ ఉంటేనే మనకు పోతు లేకపోతే పైన పడుతుంది బూతు. కమిటీ వారు ఇచ్చారు 17,500 రూపాయలు. ఈ ఫీ తీసుకెళ్ళి మా ఇద్దరు మాటగానే నీకు పెద్ద పూజ సంతోషాలి. నేను మాత్రం మా చల్ల వేసిననుకో నీకు మాత్రం తుడుకుంటప్పుడే ఆ పూజలు సాగతి ఆయనకి తెలుసు నాకు తెలుసు నీకు తెలుసు. ఈ తల్లికి నమస్కారం కదా. మరి ఈ ముందు కూర్చున్న వారు మీరంతా ఆ ముందు కూర్చున్నాడు కూడా కాదు నీకు మాట మాడి మేడ కలవకు. నీకు నుడుకుంటే కరెంట్ చెయ్యట్టు అందరూ వెళ్ళారా మీ భూములు దున్నుకొని నేను సరకర వరకు మొక్కలు అరిగిపోను. సరకర వరకు కాదు ఇప్పుడు మనం కూర్చున్నప్పుడు మా భూమి గురించి ఏమది ఈ భూమి గురించి ఆలోచించు నీకు పగిలిపోద్ది. ఇప్పుడు ఇప్పుడు ఆడుకొని తయారైపోయి ఈ ప్రేక్షకులు ఉంటే మనం ఉన్నాం. అలనాడు ఎన్టీఆర్ నుంచి ఈనాడు మన లాంటి చిన్న కళాకారులు కూడా ఆదరించి అందరికి అన్నం పెట్టిందే హీరో. హీరోంటే మనం ఉన్నాం. లేకపోతే అక్కడ కూర్చున్న అమ్మలకు నమస్కారం. అలా కాదు వాళ్ళకి నమస్కారం. పెద్దల నమస్కారం. ఇక్కడ కూర్చున్న పెద్ద మీరు అందరూ చేస్తాం కదా. మరి ముందు అలాగా ఆలకు పెట్టారు యూత్ కాదు పెద్ద బూతు. ఈ కుర్రవారు ఉంటేనే నా ప్రోగ్రాం కేక పోతున్నా. ఈ కుర్రవారు ఉంటేనే నా ప్రోగ్రాం కేక లేకపోతే లేకపోతే అందరికి నమస్కారం. మరి ఈ ముందు కూర్చున్న వారు మీరే వాళ్ళు కూర్చున్న ప్రశ్నలు ఇది మన ఆర్క్ష. అదే ఇది ఒక ఆగుమాడే ఇది ఒక ఆగుమాడి ఈడు నేను దమ్మెడతాను నీ ఎత్తు ఉడుతుంది. నమస్కారం ఆకుమడి కాదు దమ్మెట్ట అవసరం లేదు ఆకులేదు ఇది చక్కగా ఆర్క్ష అంట. ఓహో దీన్ని చక్కగా ఆర్కెస్ట్రా గురువు గారు బాణాలు చంద్రశేఖరరావు గారు
ఇది ఎందుకు పనికొస్తుందా? మనం పడి ఆడే అటుకు నేను చెప్తుందిరా మనం పాడే పాటకి ఏ పాట నువ్వేందుకు వెళ్ళిపోను? ఎవరు వెళ్ళిపో? మరి నువ్వు తోయినా పెట్టే నీకు చేత కాదా? పోయినా మాట ఏమైంది ఆ ఊర్లోనూ మోనప్పారావు ఉన్న నీలాగే ఎలకల్లాడు దూరుకొస్తాడు. కొద్ది జాగ్రత్త ఉండు. మా అన్నీ ఉన్నాడు మోనప్పరం. నీకు ఆ ఉనకడ మోన తీసాం. నేను బొరకాతగా తీసుకొచ్చాను కానీ పందిలాగా గిందిలాగా అది ఇదని ఎంత పడే పద్ధతి ఇంట్లో దూరనా లేకపోతే నువ్వు 10 కేజీలు బియ్యం వేస్తావా? అక్కడ మోనప్పరం మా అన్నయ్య ఉన్నాడు. వీళ్ళెందరూ కలిసి దోస్తులు చాలా బాగా వచ్చారు. అవును కిందకి బాగుంది. ఈ బొరకాత బాగుంది. క్యాన్సర్ కోవిడ్ అయితే గురువు గారు చాలా బాగా వచ్చారు. బాగుంది. నమస్కారం చేసి నీవు హలో నాకు బాబా అలా కాదు. ఇతను మా అక్కడానికి ఇచ్చాను. అలా అమ్మని క్రియేట్ ఉంది. మనం కానీ ఎలా పొరపాటు అదే ముసలి దగ్గరికి వెళ్ళామనుకో, నాయన ఆటో కోదరా ఈ తో అంటే నీకు అన్ని మార్గాలన్నీ మోనప్పరు.
అప్పను మా ఇంట్లో మా అక్క కానీ వాళ్ళ ఇంట్లో బయటికి వెళ్ళి కూడా అయితే అన్ని బాగున్నాయి. అయితే మనము ఇప్పుడు ఎక్కడికి ఎందుకు వచ్చినా నాకు రూమ్ నేను మాడతాను కానీ వాళ్ళ కేకలు ఎనమాడలేదు. నేను కేకలు ఎనమాడలేదు. మేము హలో పొలో హలో పొలో హలో పొలో హలో ఏంటి వినిపిస్తుందా? వినిపిస్తుందా? పైగా సార్ టాప్ గురువుగారు యాక్సిడెంట్ ఇప్పుడు ఎక్కడికి వచ్చినా ஒரு பறக்க மூத்தாடா கொக்கு மூத்தாடா நீங்க பறக்காம చెప్తారా అన్నవరా ఇప్పుడు ఎత్తడమో ధ్యాన్సలే అలాగైతే ఇప్పుడు చూస్తారు నువ్వు బాలనాగం అక్కడ పుట్టింది ఎక్కడ పుట్టింది ఇల్లు ఎక్కడ పుట్టింది ఎక్కడో దూరింది అని తేవర ఆలకించడం లేదంటే చూస్తారు ఏంటి చూసినా ఏంటి పాడినే ఏంటి చేసినా అది మాత్రం అమ్మాయి కొద్ది చెప్తేనే బుర్రగా నడుతుందా? కుర్రోళ్ళు సామాన్యులు కాదు. మీరు కరెక్ట్ గా చూసి కొన్ని అరగించారు అనుకో అందు గురించి మీరు దగ్గర చక్కగా ఆడు బాగుంటుంది. ఎంతమంది వచ్చారు? 3 గంటల కాలం 3 గంటల కిరాయి తీసుకోండి. 18,000 తీసుకొని ఈ 3 గంటలకి ఈ గ్రూప్ లో మీ కిరాయి ఎంత? డౌట్ అమ్మ వేస్తారు. ఈ టీమ్ లో నా కిరాయి 3,000 రూపాయలు. డౌటా? మూలప్పరం అంటాడు. నాయన బుర్రకథ చేస్తారు. అమ్మాయిని తీసుకొచ్చినావు పెద్ద అమ్మాయితో నువ్వు బొరకతో నా దగ్గర 250 ఉంది. అతను బొరకతో ఆడుతుంది. ఎవరు? మూలప్పరం. రమ్మనైతే రమ్మను. ఏ ఉన్నాడో అనుకుంటే మన ఇంట్లో వండుకొని అనుకుంటే బుర్రకథ రావాలి. తప్పదు మరి. అలా కాదు. మన నవమి రోజు కదా. నవమి రోజు వచ్చి అందరూ డబ్బులు పెట్టుకుని ఆడతారు. పావుగంట సేపు వచ్చి అతను ఆడుతాడు. నేను పావుగంటకి 30 గంటకి గంటకి కనిపిస్తున్నా అని అప్పరావని 3,000 రూపాయలు కొట్టుకొని వచ్చి తెల్లవారు అక్కడ నాగవాళ్ళు నగరం నీతో జగ కనిపిస్తాను. మేము మాత్రం బుర్రగదాన్ని కనిపిస్తానా? అమ్మాయిలు తెచ్చారు కదా. అమ్మాయితో మరి అందరూ ఉంటారు కదా. అందు గురించి పావుగంట అంటాను. ముసలోడికైనా వయసులోడికైనా ఒడే రేట బాబు. ముసలోళ్ళకైనా వచ్చినోళ్ళకైనా ఒకే రేటు. 3,000 కన్నా రేటు తగ్గదు. అలా మా పెద్ద రేట్ అంటాడు. అతని రేట్ ఎలా ఉందని అతనికా అంటన్నా? ముసలోడికైనా వయసులోడికైనా ఒకే రేటు. ఇందులో కన్స్ట్రక్షన్ లో ఉండవండి. 3,000 రూపాయలు పెట్టుకొని వచ్చారు అనుకో. ఆ నదిలోకి వెళ్ళి మీ ఇష్టమై ఇసుక ఇసుక రేట్ ఎక్కువ కదా. ఇసుక నేను 3 నిమిషాలు 3 బుర్రకథ వాడుతున్నా. అయ్యా ఈ మీద కోట్లు వచ్చేస్తా. అతని పేరు చెప్తాను కానీ పక్కన పేర్లు ఎవరి పేర్లు చెప్తాను. ఎలాంటి తోటలాడు తీసుకెళ్తారు తెలుసా? తర్వాత తీసుకెళ్తారా? సామాన్యుడు కాదు. సరేనా? వచ్చిన 3 గంటల కాలం మేము ఖర్చుతో కట్టి అందులో ఒక 3,000 రూపాయలు అంతేగాని పావుగంటకి అరగంటకి 30 గంటకి రామయ్య 3 నిమిషాలు 3 నీకు వచ్చినట్టు
అని ఇక్కడ చూడు ఏడమంది నీకోట్లేదు పట్టించింది కాదండి తెల్లవాళ్ళు మంచులో ఉన్నారు కదా. కోట్ వేసుకుని మొత్తం ఇంటికి కుక్కు వేస్తాను. ఓహో అలాగా. ఓ వంట వేస్తారా? నమస్కారం. అయితే ఆ. ఓకే ఓకే ఆ. 250 అంటే 250 సరిపోద్ది. నీ బ్రతుకు చాలు. అలా కాదు వయసు నీకు ఎక్కువగా ఇచ్చామనుకో నేను బుర్రకలు కూడా మర్చిపోదు. అవునులే పెండ్లు నాకు తిరిగి సొంతం మీ ఇద్దరేమో గురుకులు వేద్దండి. సరే నీకు వచ్చినట్టు వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు నచ్చినట్టు ఉంటే 500 ఇస్తాను. అనియా పక్కుంటుంది కదా ఇస్తానులే. నువ్వు పక్కుంటుంది కదా ఇస్తాను. ఇంకా ఈ సొంత పరిశుద్ధ పుణ్యమైన పవిత్ర
హుషారుగా చెప్పండి. మంది గోత్రం భారతదేశం ఈ పవిత్రమైన భారతదేశం అంటే భారతదేశంలో శబాష్. సత్యము సత్తా అదే సత్తా ఎవరా? సత్యమే చెప్పలేదు. నైనా సత్యము ఎత్తిడి పొంది వెళ్ళి కట్టి నేను చెప్పలేదు. సత్యము సత్యము అనగా అనగా సత్యము ధర్మము నాలుగు పాదాలతో నడుచున్న మన గౌతమ భారతదేశంలో జై జలి కాదురా. సావధానంగా వినుకో. ప్రపంచంలో తలమానికి మనదైనా మన ఈ భారతదేశ చరిత్రగా శ్రీకృష్ణుడు, శబాష్. గౌతమ బుద్ధుడు, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, భగవాన్ రమణ మహర్షి, ఇతర మహాపురుషులు, కాళిదాస, శ్రీనాథ, పోతన, తిక్కన, నన్నయ్య వంటి ఇతర మహాకవులు, ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమ, మల్లమాంబ, సీత, సావిత్రి, అనసూయ, అరుంధతి, మహాపతివ్రతులు, రాజా రామ్మోహన్ రాయ్, వీరసింగం, గిడుగు, గురుదార మొదల సంస్కృతుల కన్నా అన్ని భారతదేశ చరిత్ర వర్ణించడికై ఆయా శాస్త్రిగా శిక్షణ కాదంటే మన అనగా ఎంత మనకు తెలిసింది ప్రార్థనలు అంటాం. మన భర్త మాత ఒక బాగులతో సంపదలతో ఎలా జరుగుతుందో ఒకసారి తెలియన్నాయా. పూర్వం ప్రాంతమున నాగలప్పుడు కట్టిన పక్కీరి వాడు అందమైన వాహనాలు ఎదురించారా. ఆ వాహనాల శోభ ఎట్టుదో ఏంటిదో ఒకసారి మా చదువు తెలియన్నాయి. చెప్పలే ఇక్కడ మా గొప్పల బాల అన్ని ఉన్నాడు. పోగిరిల
మానవ సైడ్ సూపర్ మానవ పాత ఏమంటారు ఊహు అదే ఆ. కథ అయిపోతే ఆ ఊపే వస్తుంది ఆ సూపే వస్తుంది ఆ పాటే వస్తుంది మరి మన గురించి గట్టిగా పెట్టింది ప్రసాద్ గారికి మనం మర్చిపోమని అలాగా ఇప్పుడు మా అమ్మాయి లేచిందా? అప్పుడు చూడరా? సరే 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 ఓహో లే, 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 వస్తాను. పద్నాలుగు బంగారు పిల్లలు నిర్మించాడు. ఆ మేడం వచ్చినా కదా? వచ్చా? వైడూర్య, మరికత, మాణిక్య, కెంపు. ఏం కంపు? ఇదేంటి కంపు? అంటాను కదా కంపెనీ ఏయ్, ఏదో ఒకసారి ఆ కాల్ ఎత్తు. ఏ కాదు? ఎంతలో ఉన్నది రాను. దరిద్రం ఒక అబ్బ. ఈ కాల్ ఎత్తు. ఆ కాల్ ఎత్తు. రెండోసారి ఎత్తే. రెండా? చూడరా? రెండు కాళ్ళు పడిపోతారా? కూర్చో. అది నీ దగ్గర లేదు. ఏంటి? కంపు. ఇది అది కదా? అయ్యో, ఏమి? ఆవిడ దగ్గర లేదు. నీ కాడ ఉంది. నీ కాడ లేదు. మరి అది కాదా కంపు? ఆ కాల్ ఎత్తు. ఆ కాల్ ఎత్తు. ఈ కాల్ ఎత్తు. రెండోసారి ఎత్తు. ఏయ్, పడిపోతు. రెండు కాళ్ళు పడిపోతుందా? మర్యాద మాట్లాడు. ఏరా? నేను ఎవరిని దున్నపోతు. దొంగపోతున్నా ఆ, ఏరా? ఒక దొన్నపోతు రెండు పట్లు ఉన్నప్పుడు ఒక ఎత్తనాలు పోతుంది బాబు ఇబ్బంది అతనికి ఏదైనా మీకు భయం లేదు. 5 లక్షల రూపాయలు వచ్చి నేను ఎల్ఐసి పాలసీ చేశాను. ఈ గ్రూప్ లో ఒక్కలా గాని ఎగిరిపోతే నాకు 10 లక్షలు వస్తాయి. నీ దగ్గర డబ్బు లేదు. అతని దగ్గర లేదు. నా దగ్గర లేదు. అమ్మాయి ఏయ్, ఏయ్, ఈ కాలు ఎత్తు ఆ కాలు ఎత్తు మమ్మల్ని అక్కడ తమకు రండి ముందుకి ఎత్తండి. ఆ కాలు ఎత్తు. ఏది ఈ కాదు. ఏ జారిపోతుంది జరగా. ఆ, మా యొక్క దుష్ట సంతతి వాళ్ళు. మా ఇద్దరం తండ్రి కొడుకులు. ఇంటి కొడుకులా? ఎవరు బాబా? సరే, ఈ కాలు ఎత్తు. రెండు కాలు వస్తుంది. రెండు కాలు వస్తుంది. రెండు ఎత్తియాలంటే ఎత్తియాలా? నాయనా నీకు నమస్కారం రా. ఆ ఎంకల్ బాబు దర్శనం అవుతుంది నీ దర్శనం నమస్కారం. కింద దర్శనం. అయితే కంపల్సరీ మొన్న మా ఊర్లో శీర్పల్లి యాత్ర కనకమలక్ష్మి యాత్ర గొప్ప టాప్ అబ్బో! ఇప్పటికేమో వర్షం పెట్టేది నేను 25 డేట్లు ఒక సీరియల్ కావాలి. ఓ 25? అబ్బా. ఎప్పుడైతే సీరియల్ కాడుతున్నావు ఆడుతున్నావా? మరి ఎవరి కిరాయిలు వారికి ఇచ్చిగా ఆ, ఇచ్చిగా. నాకు 12,50,000 రూపాయలు. 12 లక్షల 12 12 లక్షలు రాత్రి వెళ్ళాడా శివరాత్రిలో మిగిలిపోయింది. ఎక్కడికి వెళ్ళాడా? అలాగా ఆయన ఫెసిలిటీలోకి వెళ్ళి ఉంటారులే. ఎప్పుడైతే ఎంత సొమ్ము మిగిలిపోయిందో మిగిలిపోయిందో? అసలు ఎవరి వాళ్ళకి ఇచ్చాను ఏంటి? ఇచ్చేసి తిన ఇంటికి వెళ్ళిపోన్నాం. ఆ. వేడివేడిగా స్నానం చేశాను, వేడివేడిగా భోజనం చేశాను, వేడివేడిగా ఫ్యాన్ వేసాను, వేడివేడిగా ఎప్పుడైతే వేడివేడిగా భోజనం చేశాను ఇవన్నీ చేశాను వేడివేడిగా ఫ్యాన్ వేసుకొని మంచం కింద పడుకోండి. ఏంటి? ఇంటికి వెళ్ళావు వేడి వేడిగా ఫ్యాన్ ఎవరు వేడి చేస్తారు? నిద్ర గేర్ మీద ఎక్కడ చెయ్యేస్తానో నాకు తెలియదు. ఓహో! వేడి వేడిగా ఫ్యాన్ వేసి వేడి వేడిగా స్నానం చేసి వేడి వేడిగా మంచం కింద పడుకున్నావు. మొత్తం సొమ్ము తీసుకెళ్ళి ఉంచి మరి పెట్టారు కదా. ఓ మైండ్. మజ్జాగా పడుకున్నాం. పడుకుంటేటప్పటికే ఉంచి మన గురువు గారు మరి మన డోలకిష్టి గారు మన సెంటర్ గారు మన లక్ష్మి గారు ఈ వరకమూతోడు అందరూ ఒక అయిపోయినాం. మనమందరం కష్టపడితే ఆడికి ఎంత సొమ్ము మిగిలిపోవాలని వచ్చి ఒక్కడికే 25 లక్షలు మిగిలిందంటే నువ్వు ఇంట్లో దూరం మిగిలింది అలా కాదు. వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళందరూ మేప అయిపోయి ఈ రోజు మట్టుగా
ఆ సొమ్మును మటుగా చేత ఎవరో ఒకలా ఖర్చు పెట్టారా అది పేరేశారు. వీళ్ళందరూ పేరెంట్స్ ఇంటికి వచ్చారు. వచ్చారు. ఆ రోజు శ్రీపురపల్లి కనకమహాలక్ష్మి మేతరం లాస్ట్ రోజు. అబ్బో సూపర్ నాటకం. ఆహా. వీళ్ళు ఎప్పుడైతే వచ్చారో మన గురువు గారు వచ్చారు. వచ్చే మహేశ్వరేగే అంటారు. మరి ఏమన్నావు? నేను ఏమి లేకపోతే వచ్చి గొడవ మూతుడు వచ్చాడు. ఒరే మహేశ్వరు ఎగుతావాలంటే తన్నంతమని అన్నాడు. సన్మానం చేశారు. అప్పుడు ఏమన్నావు? ఎప్పుడైతే అన్నాడో అనేటప్పటికే దోపరించుకొని లేచిపోతాం. చూస్తే మన రూపాలు ఏమండి ఏమొచ్చారు మీకు అందరికీ కిరాయిలు ఇచ్చాను కదా, మరి ఎందుకంటే వచ్చారని వచ్చి నేను అడిగాను. కదా మహేష్, మనం ప్రతి ఊరు వెళ్ళి వచ్చి ప్రోగ్రామ్ ఆడుతున్నాం. మరి ఈ రోజు వచ్చి మనకి దగ్గర ఉండేది వచ్చి శ్రీపురపల్లి కనకమహాలక్ష్మి యాత్ర. ఈ యాత్రలోనే వచ్చి మరి మనం వెళ్ళి చూడాలి కదా. మరి అయితే చూస్తే వెళ్ళి చూడండి అని అన్నాను నేను. నిద్ర ఎక్కువ నేను చూడండి మరి నా వాళ్ళ అనేటప్పటికి వీళ్ళందరూ ఏమన్నారు, నువ్వు లేకపోతే మేము లేము, నువ్వు ఉంటే మేమున్నావు, ఏదైనా మాకు ముందైనా వెనకతనైనా నీవే దిక్కు. ఎప్పుడైతే అన్నారో నా బుధాల గజాలు అయిపోయి బీరువా తీసాను, బీరువా తీసేవాళ్ళే క్యాష్ తీసాను, నింగి జోబులు పెట్టాను. ఎప్పుడైతే జోబులు పెట్టాను యాత్రలో బయలుదేరినాము, బయలుదేరి ఎవరికి ఏది కావాలంటే అది ఇచ్చేస్తాను. మన సూర్య గారు ఏమన్నారు తెలుసా, మహేష్ నేను న్యూడిల్స్ తింటానన్నారు. అయితే అతనికి ఒక ప్లేట్ ఇవ్వడం, నేను 4 ప్లేట్లు తినడం. మన గురువు గారు ఏమన్నారు, మహేష్ నేను కొబ్బరి బండం తాగుతానన్నారు. అంటే అతను పిచ్చి. అతనికి నేను ఇవ్వడం, నేను 4 తాగడం. ఆ తర్వాత మా బామ్మకి ఉన్నాడా, మా అన్నయ్య ఉన్నాడా, తిన్నాడు పార్సల్ ఎందుకే. అయితే అతను ఏమన్నాడు తెలుసా, మహేష్ నాకు చికెన్ బిర్యానీ కావాలి. 2 ప్లేట్లు ఇవ్వడం, నేను 4 ప్లేట్లు తినేయడం. మొత్తం మీద 2 లక్షల 20 లక్షలు ఎప్పుడైతే ఖర్చు అయిపోయి మన గ్రూప్ అందరూ ఎటో చదువుకొని వెళ్ళిపోను. సాయంత్రం 6 అయితే 6 కానించి నేను ఇంట్లో నుంచి బయటకు రా, మాకు అంత డేరింగ్ ఎక్కువ. వీళ్ళందరూ ఎటో వెళ్ళిపోను. మరి మండలం బెల్లం ఉంటుంది ఏదో చేస్తాయి. ఈ బెల్లం అయిపోయినా జీవితం చూడలేకపోతా, డబ్బులు ఉండి ఇప్పుడు సిలి కావలేదు. ఆ యాత్ర తిరుక్కొని అక్కడ రేపుకొని చెలగలని నేర్కొని తింటాను. ఎప్పుడైతే ఇవన్నీ తినాను ఆ రోజు మంచి నాటకం రామాంజనేయుడు ఎమ్మో నాయుడు సంపత్ లక్ష్మణరావు మంచి కాంపిటీషన్ నాటకం అయితే వచ్చా. మరి అలాగే అయిపోయి వచ్చా మన వాళ్ళలాగే వచ్చా అలాగే వచ్చా ముందు వరుసలో కూర్చునేటప్పటికి వచ్చా ఎమ్మో నాయుడు గారు వచ్చారు. అతను ఒక పద్యం తీశారు. తీస్తే దగ్గర 25,000 మంది జనాభా చుట్టుపక్కల కూడిపోయేటప్పటికి వచ్చి ఆ తర్వాత లక్ష్మణరావు గారు వచ్చారు. రామా ఎప్పుడు అన్నారు, దగ్గర 50-60,000 మంది జనాభా వచ్చి చుట్టుపక్కల కూడిపోరు. ఇసుకెత్తి ఇసుక రాదు. అతను పద్యం మీద పద్యం తీసేస్తాడు. తీసేస్తుంటే మరి పగలంతా తిన్నాను కొబ్బరి బండం చికెన్ ఇవన్నీ తినేటప్పటికి వచ్చి ఆ టైంలో వదులుతుంటే ఇటు వెళ్దామంటే తోవలేదు, ఇటు వెళ్దామంటే తోవలేదు, అక్కడ కూర్చోమంటే తంతానంటాను తెలియదు. అదే నా బాధ ఊరితో చెప్పుకోలేదు. అది ఇటు చూసాను, నేను ఇంగి ఉంది కదా అలాగా అక్కడ కూర్చుండి అని 2 వాటర్ ప్యాకెట్లు 2 ఆకులు తెచ్చిరా. ఎలా మాత్రం టూర్లోకి 2 ఆకులు తెచ్చి అమ్మాయి ఇగో నా లోడ్ మొత్తం అన్లోడ్ అయిపోయి ఎప్పుడైపోయిందో మరి మొత్తం రోజు మరి నా కోరిక నెరవేరితే బంగారం పిచ్చి పెట్టుకుంటున్నానే వచ్చి
వచ్చి ఎవరో పెద్దవారు వచ్చి కోరుకుంటారు ఆ పిచ్చికేమో ఆ గుళ్ళోని పెట్టాను టైం ఇప్పుడే పోయింది మొత్తం బెటారీ దిగిపోండ్రు అధికారులు దిగిపోయాము మొత్తం నుంచి అలాగా వాళ్ళందరినీ చెక్ చేశాను ఆ తర్వాత ఈ కూర్చున్న వాళ్ళ దగ్గరకు వచ్చిన కూర్చున్న వాళ్ళ దగ్గరకు వచ్చి ఎవరు కూర్చొని వాళ్ళు లేపేయడం వాళ్ళు చెక్ చేయడం అక్కడ కూర్చొని ఎప్పుడైతే ఇలా చేస్తారో చెక్ చేసి 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 నా దగ్గరకు వచ్చారు ఎవరు మరి అధికారులు వచ్చారు కదా మరి వచ్చేసి నేను ఇంట్లో దీపన్నాడు అంటారు నేను కింద పోగొంటా లేకపోతే నువ్వు తీసేటంతా రాడు వచ్చాను నువ్వు నులుపు తీయాలన్నయ్యా ఏంటి చెయ్యం నిన్ను నీ దాగా మాకొద్దు అక్కడ గుళ్ళో బంగారం పిచ్చుకుపోయింది మరి ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి వచ్చి తీసుకెళ్ళిపోతాం నీ జాగా నీకు ఇచ్చేస్తాం నువ్వు ఎక్కడ కూర్చుని మరికో లేకపోయినా తోపలుగా లెగిసినా తోపలుగా మరి ఏంటి దీని నుంచి అలాగే తప్పించుకోవాలి అప్పుడే వస్తున్నాయి మరి అలాగైనా తోపులు తప్పు ఎలాగైనా తోపులు అయ్యా పిచ్చికి ఎగిరిపోవాలి అన్న ఎగిరిపోయి నా దగ్గరకు వచ్చింది ఇదిగో లింగి కేంద్రం పెట్టి చేయించి ఇగో ఇక్కడ మీకు కావాలంటే అర్జెంట్కి వెళ్ళి కోరుడు తీసుకుంటారు ఎప్పుడైతే అన్నానో తసదీయంచి ఇద్దరు పరిపరి వెళ్ళి ఫార్వర్డ్ తీసుకుని వచ్చేది లింక్ పైకి ఎత్తిసేంచి పిచ్చి మీద ఫోన్ మీద పెట్టి బాబు ఒక్కొక్కరు చెయ్యడితే జారి నలుగురు ఒకసారి చెయ్యకండి పిచ్చికే నలుగురు ఒకసారి చెయ్యకండి ఒకరి చేతులు కాకపోతే ఒకరి చేతులు ఒకరి చేతులు కాకపోతే ఒకరి చేతులు పడిపోతాయి పిచ్చికే ఎప్పుడైతే అన్నానో నేను ఇద్దరు రమ్మంటే కమిటీ సభ్యులు నలుగురు వచ్చారు వచ్చేది నాలుగు పక్కన చెయ్యట్టాను అమ్మ పిసికేస్తాను ఏమండి దొరుకుతుంది ఏంటంతా నేను అదే దొరికినారు దొరికి జారిపోతున్నా అంతా రాను అంటే పిచ్చికే కాదండి ఒకసారి బయటికి తీసి చూడండి అంతా నేను చూస్తే కంపు ఎలాంటి కంపు పాట మాట్లాడే కానీ మరి ఈ రోజు శ్రీరామ నవమి కాబట్టి ఇప్పుడు మన అన్నయ్య వచ్చి రాముల వారి గురించి వచ్చి చక్కగా